రక్షణ పొందినవాడు మా ఊర్లో ఒక ఆంటీ ఉండేవాళ్ళు, టీచర్. ఆమె ఇప్పుడు లేదు, ప్రభు దగ్గరికి వెళ్ళింది. చాలా సామాన్యంగా ఉండేవాళ్ళు. చాలా ప్రభు ఆమెకి ఇచ్చినాడు, కానీ ఆమె నగలు అవన్నీ వాడేది కాదు. ఎవడైనా ఆమెను వచ్చి మామూలుగా టెంప్ట్ చేస్తారు కదా మనవాళ్ళు, ఊరికే ఉండరు కదా, వాళ్ళ దాన్ని వాళ్ళు ఉండరు. ఏంటక్క మీరు ఇట్లుండి మీ పిల్లలు ఏదో ఒకటి బంగారం కొనుక్కోవాలి, సమాజంలో చూస్తున్నాం కదా అది ఇది. అయ్యో బ్రదర్, కాళ్ళ కిందేసి తొక్కతా మీ బంగారం పరలోక రాజ్యంలో. దాన్ని మెడల మీద, గొంతుల్లోన, చెవుల్లోన, కాళ్ళల్లోన, నడుముకి, ఇదంతా ఎందుకండి? కాళ్ళ కింద ఉండేది కాళ్ళ కిందే ఉంటుంది. అది ఇక్కడ కాదు కదా అక్క, అక్కడంటే అక్కడిది ఇక్కడే చూస్తున్నాం. అందుకనే పాట ఉంది కదా, ఆహా బూర ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, బంగారు వీధులలో తిరిగేదాన్ని నేను. ఆ బంగారు వీధులు ఇక్కడ సిమెంట్ రోడ్లు తిరగటానికే ఎట్లుంది మరి క్యాపిటల్స్. పరలోక రాజ్యంలో అన్నీ బంగారు వీధులే. అక్కడ కాంట్రాక్టర్లు అది ఇది బిల్లు పేమెంట్లు అది ఏం ఇబ్బందులు ఉండవు. బంగారంతో తయారు చేసిన రోడ్లకు వెళ్తారు. మీరు చూసిన తర్వాత అనుకుంటారా, అయ్యో కాళ్ళ కింద ఉంది బంగారం, కొద్దిగానే తీసుకొని చెవుల్లో పెట్టుకుంటారు. దేవదూతలు పక్కన వస్తుంటారు, ఏమక్క ఇక్కడ ఆగావు? ఏం లేదు, చూడబుద్ది అయింది, బంగారు రోడ్లు అందుకే చూస్తాం, ఇక్కడ 24 క్యారెట్స్ గోల్డ్, ప్యూర్ గోల్డ్ కదా అని. మీకు తెలుసు కదా, ఆదికాండం 2వ అధ్యాయంలో ఒక నది 4 భాగాలైంది. హవిలా దేశము, ఆ దేశములో బంగారం ఉన్నది. ఆ బంగారం ఎలాంటిది? శ్రేష్టమైన. ఆ బంగారమే యేసుక్రీస్తు. దైవత్వం ఆయన, శ్రేష్టమైన వాడు. అన్నిటి నామముల కంటే శ్రేష్టమైన నామం, అన్నిటికంటే శ్రేష్టమైనది. ఆయనను పోలిన బంగారం ఏముంది? ఆయనను చూస్తాం, ఆయనతో పాటు ఉంటాం, ఆయన వలే ఉంటాం, ఆయనతోనే మనం సదాకాలం ఉంటాం. దుఃఖము, నిట్టూర్పు, వేదన అన్నీ వదినాన్ని తొలగిపోతాయి. చూడండి, లోకంలో ఏ ఊరైనా హాస్పిటల్ లేని ఊర్లు ఉన్నాయి, స్కూళ్ళు లేని ఊర్లు ఉన్నాయి, మెడికల్ సెంటర్స్ లేని ఊర్లు ఉన్నాయి, తర్వాత సదుపాయాలు లేని ఊర్లు ఉన్నాయి, రైల్వే స్టేషన్ లేని ఊర్లు ఉన్నాయి, బస్సులు లేని, బస్ స్టాండ్లు లేని ఊర్లు ఉన్నాయి. కానీ ప్రతి ఊర్లో ఇది ఖచ్చితంగా ఉంటుంది, ఒకటి. దాని పేరు శ్మశానం. మా ఊర్లో శ్మశానం లేదనే వాళ్ళు చేయొద్దండి. మా ఊర్లో బడి లేదంటే చాలామంది చేయొత్తారు, హాస్పిటల్ లేదంటే, రైల్వే స్టేషన్ లేదంటే, బస్ స్టాండ్ లేదంటే, ఎయిర్పోర్ట్ లేదంటే చాలామంది చేయొత్తారు. కానీ మా ఊర్లో శ్మశానం లేదు. శ్మశానం ఏ జ్ఞాపకం చేస్తుంది? మరణానికి జ్ఞాపకం చేస్తుంది. యేసుని ఎరగినా ఎరకపోయినా, ఒక మనిషి బ్రతికున్నంత దాకా మనిషి పేరు అక్క, అన్న అంటారు. చనిపోయిన తర్వాత ఆ అన్నని ఎక్కడ పెట్టారని అడుగుతారా? లాంగ్వేజ్ మారుతుంది. బ్రదర్ బాడీ ఎక్కడ పెట్టారు?